వస్తుంది. అయితే అడిగే ఒక స్వేచ్ఛ ఉంటున్నది. దే హావ్ దట్ సర్టన్ ఫ్రీడమ్. ఇక్కడ ఒక లేఖనాలలో దేవుడు ఏమంటా ఉంటున్నాడంటే, మీరు నా నామమున ఏమి అడిగినను. అయితే మనం అడగలేదు, అడుగుడి మీకు అడగండి, అడుగుతా. ఎందుకు దేవా నా పరిస్థితి విడవడని కదా. ఇక్కడ ఎంత చక్కగా అంటా ఉంటున్నాడు, నా నామమున ఏమి అడిగినను ఏం చేస్తాడంట. అంత ఒక స్వేచ్ఛ మనకి ఇస్తాం. సచ్ బ్యూటిఫుల్ ఫ్రీడమ్, ఎంత బ్యూటిఫుల్. అయితే మనం అడుగుతా ఉంటాము, మనం ఏంటంటే పెద్ద అడగాలి, గొప్ప అడగాలి కదా. ఇక్కడ అలాంటి ఏం కండిషన్లు లేవు. దేవుడు ఏమన్నా అడగవచ్చు. ఎలాంటి ఒక పరిస్థితిని మనం సలైన్ ఎక్కించుకొని ఐసీయూలో ఉండి అప్పుడు అద్భుతం, ఒక కరిస్మాటిక్ గా నా ఒక జీవితం మారిందని సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు. ఒక నూతనమైన ఒక ఊపిరి తీసుకుంటే అదే గొప్ప మిరాకిల్ మన ఒక జీవితం కదా. అయితే మనం ఏం చెప్పమండి, ఎవరికి ఏం సాక్ష్యం చెప్పము. ఎందుకంటే మనకేమనిపిస్తుంది అంటే గొప్ప కార్యం జరగాలి. అరే నీకు ఇంకొక నూతనమైన ఊపిరి తీసుకునేదానికి నీకు అవకాశం ఉంటేనే ఆ ఒక కార్యం జరిగేది. ఊపిరి లేదనుకో కార్యం జరుగుతుందండి. మనం ఒక నూతనమైన ఒక ఊపిరి తీసుకుంటా అంటేనే దేవుని చేస్తుంటాం. హల్లెలూయా. నిన్న రోజున ఒక అతను స్టేటస్ పెట్టాడు, ఏమన్నాడంటే ఏబు భక్తుడు అన్ని ఉన్నప్పుడు ఇంకా దేవుని స్తుతించాడంట, ఏమి లేనప్పుడు ఇంకా దేవుని స్తుతించాడంట. అంటే దేవుడిని స్తుతించడానికి మనకు సమయము, సందర్భము, పరిస్థితులు అనేది కండిషన్స్ ఉండకూడదండి. బాగుంటే మాత్రమే, బాగలేనప్పుడు నథింగ్. ఒక సృష్టికర్త ఒక సృష్టి నుంచి కోరేది ఏముంటున్నారంటే, అక్కడ మనం చూసినట్లయితే పైన దేవుని 24 గంటలు వాళ్ళు దేవుని స్తుతిస్తూనే ఉంటున్నారు. మనం చేస్తా అంటున్నామండి, చేస్తా అంటున్నాం. ఆ ప్రేయర్ టైం వచ్చినట్లయితే క్యాలిక్యులేషన్ స్టాప్ వాచ్ పెట్టుకొని ఉంటాం. ఇంత నుంచి ఇంత ఖచ్చితంగా గీత గీసినట్టు కదా. ఇంత ఇదే మనం ఇచ్చే ఒక ప్రాముఖ్యత, ఇదే ఇచ్చేది మనం ఒక ప్రాముఖ్యత దేవుని. అయితే ఏ దేవుడను మళ్ళీ ఏమన్నా మన పరిస్థితి కొంచెం క్షీణించిందంటే ఎవరి దగ్గరికి ఉంటుందంటే దేవుని దగ్గర. ఇది ద లాస్ట్ ప్రయారిటీ టు గాడ్. ఆయన ప్రేమించే దేవుడు, క్షమించేది. ఏదేముందన్న బిడ్డ నేను ఉడిగిన వస్తా ఉంటాం. ఎందుకంటే మనం ఒక పరిస్థితుల్లో మనం ఒక రుచి చూడాలి. విశ్వాసులుగా ఎవరో చెబితే వినేది కాదండి. మన యొక్క జీవితాలలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మనం నలుగురికి ఒక సాక్ష్యంగా చెప్పాలి. చెప్తా ఉంటాం ఎలా వచ్చింది ఇంకా ఎక్కడ ఉంటున్నాము, అక్కడనే ఉన్నట్లయితే చాలా బాధాకరమైన ఒక విషయం. ఎలా ఉంటున్నది మన ఆఖరి ఒక మాట చూసుకొని మనము ముగిస్తుంది. 91వ కీర్తన 11వ వచనం, బుక్ ఆఫ్ సామ్స్ 91 చాప్టర్ 11 verse. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి హల్లెలూయా హల్లెలూయా. We are not ordinary people. We are not ordinary people. ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ రావాలంటే బ్లాక్ క్యాట్స్, బౌన్సర్స్ వీళ్ళ వల్లనే సెక్యూరిటీ వస్తుంది. అయితే మనము సేవించే ఒక దేవుడు ఎంత గొప్ప దేవుడు, సచ్ ఎక్స్ట్రాడినరీ గాడ్ అంటే మన కొరకై మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి, అక్కడి నుంచి రావాలి. మనము బయటికి వెళితే మన కొరకై దేవుడు ఎవరిని ఏర్పాటు చేశారంటండి, ఎవరినండి, దేవదూతలు. ఆర్డినరీ. మనం అనుకుంటుంది నాకేముందిలే, నేను ఇదిలే, నేను ఒక కార్పొరేటరా, నేను ఒక ఎమ్మెల్యేనా, మినిస్టర్ ప్రెసిడెంట్ ఇంకా ఎవరికి ఇలాంటి ఒక సెక్యూరిటీ ఉండదండి.
విశ్వాసంగా దేవుడు మనకి ఇస్తా ఉంటున్నాడు. ఏం చేస్తా ఉంటున్నాడు? మరొకసారి చదవమ్మా. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను అంటే ప్రతి ఒక్కళ్ళ గురించి అండి, ప్రతి ఒక్కళ్ళ గురించి. ఎందుకంటే నేను మర్చిపోతున్నా బ్రదర్, నా పేరు తెలుసా బ్రదర్? పోయినసారి వచ్చిన్నారు మీరు గుడికి, నేను కలిశాను మీకు, నాకు మర్చిపోతారో లేదు. అయితే దేవుడు మరిచిపోయి ఒక దేవుడు ఏం చేస్తాడంటే, నీ పేరు నా ఒక అరిచేతిలో చిక్కి ఉన్నాను. మనం మర్చిపోతామంటే అరిచేతులలో ఏమన్నా ఉంటే మర్చిపోలేము. అలా దేవుడు మర్చిపోతాడేమో అన్నట్టుగా మన పేర్లు ఎక్కడ పెట్టాడంటే ఆయన ఒక అరిచేతులలో చిక్కి ఉన్నాడు. అందుకని భయపడి ఇక్కడ ఏమంటా ఉంటాడంటే, నీ గురించి, నా గురించి, ప్రతి ఒక్కరి గురించి ఆయన మన ఒక రాకపోకలకు ఎవరిని నియమించాడంట? ఆయన ఒక దేవదూతలను నియమించాడు. మనం కొంచెం భయపడాల్సిన పనే లేదు, మనం భయపడాల్సిన పనే లేదు. ఎక్కడికి వెళ్ళినాను కొన్ని మంది ఎంత ఖచ్చితంగా చెప్తారు, ఎంత ఖచ్చితంగా. కొన్ని చూసినట్లయితే వచ్చే సంవత్సరము జరగబోయే కూటాల డేట్లు చెప్తారు. 2026, డిసెంబర్ 2025, అన్నిటి గురించి. మనము మరుసటి రోజు ఏమవుతుంది అనేది గ్యారెంటీ ఉంటుంది మనకు. అయితే విశ్వాసం చూడండి ఎంత ఖచ్చితంగా వాళ్ళ క్యాలెండర్ మీరు చూసినట్లయితే 2025 ఫుల్ బుకింగ్స్, 26 బుకింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక ఖచ్చితమైన ఒక దృఢ నిర్ణయం ఏంటంటే, దేవుడు నా కొరకై ఆయన ఒక దేవదూతలను పంపాడు, నన్ను ఎవరు ఏమీ చేయలేదు. అలాంటి ఒక విశ్వాసం అన్నది, అలాంటి గట్టి విశ్వాసం అన్నది ఇంత అయ్యేసరికి మనం ఆలోచన. ఆఖరి యెషయా 41వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. బుక్ ఆఫ్ ఐజాయా 41st chapter 13th verse. 41వ అధ్యాయము 13వ వచనం. ఈ దేవుడైన యెహోవానకు నేను భయపడకును, నేను నీకు హల్లెలూయా, హల్లెలూయా. భయపడాల్సిన పని ఎలాంటి పరిస్థితులను మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను యెహోవా దేవుడు, నేను ఎందుకు తాకున్నానంటే మీరు భయపడాల్సిన పని లేదు. నేను నన్ను బలపరుస్తా. ఇక్కడ ముందు చూసిన 61వ అధ్యాయము 7వ వచనం ఐజాయా, యెషయా 61వ అధ్యాయము 7వ వచనం ఏమంటున్నది? నీ అవమానమునకు గట్టిగా రెట్టింపు ఘనత. అదే ఈరోజు మనం అవమానిస్తా ఉంటానేమో, బాధపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు నీ యొక్క అవమానం చూస్తూ ఉంటున్నాడు. ఆయన ఏం చేస్తాడంట, మన ఒక అవమానానికి రెండంతలుగా ఘనత ఇవ్వబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడిని మనం సేవిస్తూ ఉంటున్నాం. ప్రియమైన సోదరులు, మనం ఏ ఒక్క విషయంలో భయపడాల్సిన పని లేదు. దేవుడు మనకు తోడు నీడే మాట్లాడు. ఈ యొక్క 1 మాసం 2025లో దేవుడు ఎంత చక్కటి మాటలు చెప్తా ఉంటున్నాడు. ఎంత పెద్ద సమస్య వచ్చినను మనము ఈ యొక్క సమస్య గురించి భయపడాల్సిన. ఎందుకంటే దేవుడు ఏమంటే, నేను నీకు తోడుగా ఉంటున్నాను, నేను నిన్ను కాపాడగలను. మన కొరకే ఆయన దేవదూతలను పంపించి మనం ఈ యొక్క విషయం గురించి మనందరం అందిస్తున్నాం. ఇంకా మనం ఈ యొక్క లోపలికి ఉన్నట్లయితే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మన ప్రతిదినంగా సమర్పిస్తాం. యథార్థంగా చెప్తాం, దేవా నేను ఒక పాపిని రాజా, మీకు ఎంతో ఆయాసకరమైన క్రియలు చేసి ఉంటున్నాను, ఎంతో వ్యతిరేకించి నేను మాట్లాడుతున్నాను, వ్యతిరేకమైన క్రియలు చేసి ఉంటున్నాను రాజా. దయతో నా ఒక పాపాలను క్షమించండి, నా అతిక్రమాలను క్షమించండి. నీ యొక్క పరిశుద్ధ రక్తంతో కలిగి నన్ను శుద్ధీకరించండి. నమ్మగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నిన్ను నన్ను ఆయన ఒక బిడ్డగా అంగీకరించే దేవుడు. మనమందరం మౌనంగా ప్రియమైన సోదరులు, ఇదే అనుకూలంగా ఉంటున్నాం, ఇదే రక్షణ మనమందరం మౌనంగా